జ్యోతిష్యం అంటే ఒకప్పుడు బిడ్డ పుట్టినప్పుడు జాతక చక్రం రాయించుకోవడం, పెళ్లి సంబంధాలు కుదర్చడం, శుభకార్యాలకు ముహూర్తాలు ఖరారు చేయడం వంటి అంశాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు చాలా విస్తరించింది. ఎంతగా అంటే వైద్య వృత్తిలో ఏ విధంగా స్పెషలైజేషన్ వచ్చాయో జ్యోతిష్యంలోనూ వచ్చేసాయి. ప్రేమ ఫలిస్తుందా? ఫలానా వ్యక్తితో పెళ్లి సార్థకమవుతుందా? ఫలానా రాజకీయ నాయకుడితో ఫలానా రాష్ట్రానికి మేలు జరుగుతుందా? ఫలానా వ్యక్తి ఎలాంటి కోర్సు చదివితే రాణిస్తాడు, ఏ వ్యాపారాన్ని ఎంచుకుంటే బాగుపడతాడు, ఇలా అనేక రంగాలను జ్యోతిష్యం ఆక్రమించింది. అయితే దాని వ్యాప్తిని బట్టి జ్యోతిష్య శాస్త్రంతో సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటే దాని పవిత్రతను ఈ సమాజానికి అందించాలనే తపన పడేవారు ఉన్నారు. అన్ని అంశాలు అన్ని రంగాలను ఆక్రమించినట్లే జ్యోతిష్యం విలువ తెలిసిన వారు ఏ రంగంలో అయినా దాన్ని అన్వయించుకుని ప్రయోజనం పొందుతున్నారు. దాని విలువ తెలియని వారు అదంతా ఉత్త అబద్ధం, ట్రాప్ అంటూ కొట్టిపడేస్తున్నారు. బాగుపడేవాళ్లు బాగుపడుతున్నారు, వద్దనుకున్న వాళ్లు అందుకు తగిన ఫలాలు పొందుతున్నారు. ఎవరికి ఏం నచ్చుతుందో వారా విషయాన్ని ఎంచుకున్నట్టే జ్యోతిష్యాన్ని ఇష్టపడే వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. అయితే జ్యోతిష్యం అసలు శాస్త్రమే కాదు అనేవారు ఉన్నా జ్యోతిష్యాన్ని శాస్త్రంగా బోధిస్తున్న యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉండటం విశేషం. భారత ప్రభుత్వం కూడా జ్యోతిష్యాన్ని శాస్త్రంగా ఏనాడో గుర్తించింది. కనుక ఆ లోతుల్లోకి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేకున్నా పామరుడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే జ్యోతిష్యం అనేది ఒక టార్చ్ లైట్ గా పేర్కొంటారు అనుభవజ్ఞులు. నీ చేతిలో టార్చ్ లైట్ ఉంటే దాని స్విచ్ నొక్కి వాడుకుంటావు. అదే టార్చ్ లైట్ నీ చేతిలో లేకపోతే ముళ్లదారి, రాళ్లదారి, డొంకదారి, అసలు ఏ దారి గుండా వెళ్తున్నావో కూడా తెలుసుకోలేని స్థితిలో నీ ప్రయాణం సాగుతుంది. మరి టార్చ్ లైట్ ఉన్న వ్యక్తి ప్రయాణం సాఫీగా సాగుతుందా? అది లేని వ్యక్తి ప్రయాణం సాఫీగా సాగుతుందా? ఇక్కడ ఇంతకన్నా క్లారిటీ అవసరం లేదంటారు అనుభవజ్ఞులు. ఎటొచ్చి వాడుకున్నవాడు సులభంగా ప్రయాణిస్తాడు, వాడుకోనివాడు తన దురదృష్టాన్ని తిట్టుకోవటం, పక్కవాడి మీద పడి ఏడవటం లాంటివి చేస్తాడు. లేదా పక్కవాడి అదృష్టం మీద ఆడిపోసుకుంటూ జీవితాన్ని మరింత దుర్భరంగా మార్చుకుంటాడు. ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి కర్మఫలం వారిది అంటారు ఎన్వీఆర్ఏ రాజా లాంటి అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులు. జ్యోతిష్యాన్ని అనుసరించి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని బిడ్డల్ని కనేవారి సంఖ్య ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయింది. అలాగే తమ అబ్బాయికి లేదా అమ్మాయికి విదేశీ విద్యాయోగం ఉందో లేదో తెలుసుకుని ఆ విధమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు అందమైన పాప లేదా బాబు కావాలి అనుకుంటే అందుకు కూడా అవసరమైన పరిష్కార మార్గాలున్నాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఈ అంశాలన్నీ ప్రాచీన భారతంలో పాటించినవేనని, సిసలైన భారతీయ విద్యకు రాను పాపులారిటీ దక్కుతూ ఉండటంతో ప్రజలు ఆ దిశగా మొగ్గు చూపుతున్నారని జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఇక చాలా యూనివర్సిటీలు కొత్తగా జ్యోతిష్యం నేర్చుకునే వారికి 6 నుంచి 8,000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నాయి. జ్యోతిష్యానికి ఉండే డిమాండ్ వల్లనే ఫీజులు నిర్ణయమవుతున్నాయి. అందుకు భిన్నంగా డాక్టర్ ఎన్వీఆర్ఏ రాజా గత 14 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యాన్ని ఉచితంగా నేర్పిస్తున్నారు. తన తండ్రి నుంచి సంక్రమించిన నాడీ నక్షత్ర సిద్ధాంత జ్యోతిష్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, వారి జీవితాల్ని సుఖమయం చేసుకోవాలి అనేది రాజా ఆకాంక్ష. జ్యోతిషం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, జ్యోతిష శాస్త్రంలో మనకి ఏమేమి కావాలో అన్ని దొరుకుతుందన్నమాట. ఈరోజు మన కన్సల్టేషన్కి మనకు వచ్చి అడిగేది ఏంటి? ఐశ్వర్యం వస్తుందా, ఆరోగ్యం ఉందా, విదేశయానం ఉందా, మంచి అమ్మాయి పుట్టుతున్నారా, మంచి అబ్బాయి పుడతారా, పెళ్లి బాగా జరుగుతుందా, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఇటువంటి ప్రశ్నలే మనకి జ్యోతిష శాస్త్రంలో అందరికీ కావాలా. దానికోసమే క్లయింట్స్ వస్తారు, మనం చెప్తాం. దానికి మంచి క్యాలిక్యులేషన్ పెట్టుకుని ఎగ్జాక్ట్గా మనం ప్రిడిక్షన్ చెప్పొచ్చు. దానికి జ్యోతిష శాస్త్రంలో అందరూ నేర్చుకోవాలి. జ్యోతిష శాస్త్రం ఫస్ట్ మనం నేర్చుకుని మనం ఫ్యామిలీకి మనకు వాడుకోవాలి. వైద్య శాస్త్రంలో అనేక విధాల ప్రక్రియలు ఉన్నట్టే జ్యోతిష్యంలోనూ ఒక్కొక్క నిపుణుడు వారి సాధనతో, నిశిత పరిశీలనలతో రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అందరి ఉద్దేశము ప్రజలకు మంచి జరగాలనేదే. అయితే ఈ విషయంలో మరింత లోతైన పరిశోధన జరిపిన రాజా తండ్రి రాఘవాచార్యులు నాడీ నక్షత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారట. మామూలుగా జాతకాల మీద మోజున్నవారు వారి రాశిని అనుసరించి వార ఫలాలు, దినఫలాలు చూసుకుంటూ సంతృప్తి చెందుతూ ఉంటారు. లేదా ఫలానా పంచాంగకర్త అసలేం బాగా చెప్పలేదు అంటూ నిష్ఠూరమాడతారు. అలాంటి అనూహ్యమైన, అవాంఛనీయమైన ఫలితాలకు ఆస్కారం లేని విధంగా రాఘవాచార్యులు నక్షత్ర సిద్ధాంతాన్ని రూపొందించారు.
ఒకరు ఏ నక్షత్రంలో పుట్టాడు అనే అంశాన్ని బట్టి దాన్నే బేస్ చేసుకుని మరికొన్ని ఇతర అంశాలను బట్టి ఫలితాలు వస్తాయి అనేది ఆయన దూరదృష్టి. దాదాపు 3 దశాబ్దాల క్రితమే రాఘవాచార్యులు నాడీ నక్షత్ర సిద్ధాంతానికి భవిష్యత్తు ఉంటుందని, దాని ఆధారంగా మెడికల్ ఆస్ట్రాలజీ, బిజినెస్ ఆస్ట్రాలజీ, ఎడ్యుకేషన్ ఆస్ట్రాలజీ వంటి కొత్త కోర్సులు పుట్టుకొస్తాయని అంచనా వేశారట. ఆయన ఇచ్చిన భవిష్యత్ అంచనాతోనే తాను గత 14 ఏళ్లుగా ఔత్సాహికులందరికీ ఉచిత కోర్సులు అందిస్తున్నానని రాజా చెబుతున్నారు. ఇప్పటికీ 4000 మందికి పైగా అర్హులైన ఆస్ట్రాలజర్స్ ను తీర్చిదిద్దానని చెబుతున్నారు. గత 14 సంవత్సరాల నుంచి మా ఫాదర్, మన తర్వాత మా గురుగారు రాఘవాచారి గారు మీనాటు అని చెప్పిన పెద్ద నాడీ సిద్ధాంతకర్త అన్నమాట. ఆ మీనాటు నాడీ సిస్టమ్ నాకు నేర్పారు. ఒక పుస్తకం కూడా రాశారు. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని రాఘవాచార్యం ప్రాక్టికల్ స్టెల్లర్ అస్ట్రాలజీ అని చెప్పే పుస్తకాన్ని పట్టుకుని నేను ఒక 7 పుస్తకాలు దాని సిద్ధాంతాన్ని రాశాను. గురుగారు రాసిన పుస్తకం అన్నిటి నుంచి సిద్ధాంతం ఎక్స్ప్లెనేషన్ చేసి అందరికీ చేశాను ఉచితంగా. గత 14 సంవత్సరాల నుంచి మీనాటు నాడీ నక్షత్ర సిద్ధాంతాన్ని జేకేఆర్ అస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా నేర్పుతున్నాను. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కాళేశ్వరం, సిద్దిపేట పట్టణాల్లోనే కాకుండా ఆంధ్రాలో కాకినాడ, విజయవాడ వంటి పట్టణాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జ్యోతిష్యానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ ఫ్లోరిడాలోని జ్యోతిష్ యోగ శాస్త్ర యూనివర్సిటీతో టైఅప్ అయిందని, దాని ఆధ్వర్యంలో ఆసియా ఖండమంతటా జేకేఆర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ నిర్వహించుకునే అవకాశం లభించిందని రాజా చెబుతున్నారు. ఆ ఉత్సాహంతోనే తాము కేవలం జ్యోతిష్యానికే పరిమితం కాకుండా ఇప్పటికే వాస్తు తరగతులు కూడా ఉచితంగా అందిస్తున్నామని, ఇకపై యోగా, మ్యూజిక్ వంటి తరగతులు కూడా ఔత్సాహికులకు అందించాలని సంకల్పించుకున్నామని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఉగాది సందర్భంగా ఎంతమంది తమను సంప్రదించినా ఎంతో శ్రద్ధతో క్లాసెస్ ఉచితంగా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కష్టాల కడలిని ఎదురెదుతున్న సామాన్యులకు జ్యోతిష్యం ద్వారా ఓ మంచి మార్గం చూపించటమే తమ లక్ష్యం అంటున్నారు ఎన్వీఆర్ఏ రాజా. ఉగాదిలో షడ్రుచులను ఎంత భక్తితో ఆస్వాదిస్తామో పంచాంగంలో 5 అంశాలను ఉపయోగించుకుని జీవిత గమనాన్ని సుఖమయం చేసుకోవాలి అంటున్నారు రాజా.